నమస్తే, వెల్కమ్ టు ప్రగతి పదం. నేను మీ కేవి. కశ్మీర్ ఇష్యూని మళ్ళీ కెలుకుతోంది పాక్. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరోసారి అగ్గిని రాజేశాయి. ఇటీవలే పాక్ ప్రధాని మాట్లాడుతూ సమస్యలన్నిటిపైన భారత్తో చర్చలు చేస్తామని అన్న తర్వాత తాజాగా ఆయన సమక్షంలోనే పాక్ ఆర్మీ చీఫ్ ఈ కీలక వ్యాఖ్యలైతే చేశారు. అయితే దీనిపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. మీ స్థానం ఏంటో తెలుసుకుంటే చాలా బాగుంటుంది అంటూ చురకలంటించింది. ఇంతకీ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలేంటి? వాటి అర్థం ఏంటి? పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నట్టు పాకిస్తాన్ వైఖరి రోజు రోజుకు మరింత ముదిరిపోతోంది. మైక్ దొరికితే చాలు పాక్ లీడర్స్ అంతా భారత్పై అక్కసు వెళ్ళగక్కడానికే టైం వెచ్చిస్తున్నారు. పాకిస్తాన్లో 1,00,000 సమస్యలుంటే వాటిని ప్రపంచానికి కనిపించనీయకుండా చేయడం కోసం భారత్పై బురద జల్లడం అలవాటుగా మార్చుకున్నారు వారంతా. ముఖ్యంగా భారత కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న కశ్మీర్ అంశంలో నోరు పారేసుకుంటున్నారు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా మరో ఒకసారి కశ్మీర్ ఇష్యూని కెలికారు. కశ్మీర్ తమకు జీవనాడి వంటిదని, దాన్ని ఎన్నటికీ విస్మరించే ప్రసక్తే లేదంటూ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 16న ఇస్లామాబాద్లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్లో మాట్లాడుతూ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు వ్యతిరేకత ఎదురైనప్పటికీ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన పాత వైఖరిని కొనసాగిస్తున్నట్టు మునీర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ సమావేశంలో విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి కూడా మునీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని మునీర్ పునరుద్ఘాటించారు. కాశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయమంటూ కాశ్మీర్పై తమ విధానంలో మార్పు లేదంటూ ఆయన తేల్చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ అంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదని కూడా ఆయన మరోసారి సంకేతాలైతే పంపారు. కాశ్మీర్ ఎల్లప్పుడూ పాకిస్తాన్కు కీలకమైందనిగా ఉంటుందని, కాశ్మీరీ ప్రజల హీరోయిక్ స్ట్రగుల్లో పాకిస్తాన్ వారిని విడిచిపెట్టదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యల్లో భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ వివాదంలో పాక్ స్థిరమైన వైఖరిని మరోసారి వెల్లడించినట్టు అయింది. అదనంగా జనరల్ మునీర్ రెండు జాతుల సిద్ధాంతాన్ని కూడా సమర్థించారు. హిందూ ముస్లింల మతం, ఆచారాలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు వేర్వేరు అంటూ వ్యాఖ్యానించారు. అందుకే పాకిస్తాన్ సృష్టి జరిగిందని కూడా వాదించారు. అలాగే విదేశాల్లో ఉన్న మీరంతా పాకిస్తాన్ రాయబారి, మీరు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందిన వారనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దన్నారు. హిందువులతో పోలిస్తే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆశయాలు భిన్నమని మన పూర్వీకులు భావించారన్నారు. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందని కూడా చెప్పారు. పాకిస్తాన్ కోసం మన పెద్దలు ఎంతో పోరాడారని, ఈ గాథను తర్వాతి తరాలకు చెప్పడం మర్చిపోవద్దని, అప్పుడే వారికి పాకిస్తాన్తో ఉన్న బంధం బలంగా ఉంటుంది అంటూ మునీర్ అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పెట్టుబడులు రాకపోవచ్చని కూడా కొందరు భయపడుతున్నారని ఆ ప్రస్తావన కూడా తెచ్చారు. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా అంటూ మునీర్ పరోక్షంగా ప్రశ్నించారు. పాకిస్తాన్కు బలోచిస్తాన్ గర్వకారణమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్ సంబంధాలలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కూడా లేకపోలేదు. అయితే పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా తోసిపుచ్చింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైన కేంద్ర పాలిత ప్రాంతమని కూడా చెప్పారు. పాకిస్తాన్కు కాశ్మీర్తో ఏకైక అనుబంధం అక్రమంగా ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయడమేనట్టు పేర్కొన్నారు. అసలు ఒక విదేశీ అంశం తమ జీవనాడిలో ఎలా ఉంటుంది అంటూ ఆయన కూడా ప్రశ్నించారు. అయితే పాకిస్తాన్ చేస్తున్న ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ముఖ్యంగా జనరల్ అసిమ్ మునీర్ చేసిన జీవనాడి వ్యాఖ్య, కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ దృఢమైన వైఖరిని తెలియజేయడంతో పాటు భారత్తో ఉద్రిక్తతలను కొనసాగించే ఉద్దేశాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత దిగజార్చడమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై వివాదాస్పద చర్చలను రేకెత్తిస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే భారత్ ఈ వ్యాఖ్యలను దౌత్యపరంగా దృఢంగా ఎదుర్కోవడం మాత్రమే కాకుండా కాశ్మీర్ తన సార్వభౌమ భూభాగంలో అంతర్భాగమని మరోసారి అయితే స్పష్టం చేసింది. దుష్ప్రచారమే జీవనాడిగా చేసుకున్న పాకిస్తాన్ గతంలో కూడా ఇలాగే విషయాన్ని వెళ్లగక్కింది. అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు వ్యతిరేకత ఎదురైనా పాక్ వైఖరిలో మాత్రం పాత పాటే వినిపిస్తోంది. భారత్ను కశ్మీర్ పేరుతో నిందించడాన్ని, పాడుబడిన రెండు జాతుల సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకుంటోంది. తమ వైఫల్యాలను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మళ్లీ భారత్పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఇక కశ్మీర్ అంశంలో పాకిస్తాన్, ముఖ్యంగా దాని సైనిక, రాజకీయ నాయకులు తరచుగా భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. ఈ వ్యాఖ్యలు కాశ్మీర్ వివాదాన్ని కేంద్రంగా
భారత్పై ఆరోపణలు, రెచ్చగొట్టే డ్రామాలు చరిత్రను వక్రీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఉన్నాయి. చారిత్రకంగానే కాకుండా ఇటీవలి కాలంలో ఇవి మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు జనరల్ అసీం మునీర్ వ్యాఖ్యల కంటే ముందు కూడా దాని మాజీ నాయకులు ఇలాంటి ప్రేలాపనలే చేశారు. పాకిస్తాన్ నాయకులు, ముఖ్యంగా సైనికాధిపతులు కాశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడి, అసంపూర్తిగా ఉన్న ఎజెండా అని పిలిచారు. గతంలో జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ తన పాలనలో కశ్మీర్ను పాకిస్తాన్ జాతీయ గుర్తింపుతో ముడిపెట్టారు. దీని తర్వాత భారత్పై ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇతర పాక్ నాయకులు భారత్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అదే సంవత్సరం ఐక్యరాజ్య సమితి జనరల్ సభలో భారత్ను ఫ్యాసిస్ట్ రాజ్యంగా అభివర్ణించారు. కశ్మీర్లో రక్తపాతం జరుగుతుందని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు భారత్ను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ అంతర్జాతీయంగా వివాదాస్పదం కూడా మారాయి. అయితే నిజానికి పాకిస్తాన్ సైన్యం, దాని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI కశ్మీర్లో ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నాయని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తూనే ఉంది. లష్కర్-e-తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు పాకిస్తాన్ పంచెలో బతుకుతూ భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2008 ముంబై దాడులు, 2016 ఉరి దాడులు వంటివి ఇందులో భాగంగానే ఉన్నాయి. అయితే అన్ని సందర్భాల్లో పాకిస్తాన్ నాయకులు మాత్రం తమ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వట్లేదని, కాశ్మీర్లో స్వాతంత్ర్య పోరాటం జరుగుతోందని వాదిస్తూ భారత్ను రెచ్చగొడుతూనే ఉన్నారు. ఇక పాకిస్తాన్ మీడియా, రాజకీయ నాయకులు కలిసి కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ అత్యాచారాలు చేస్తోందని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండిస్తూ ఇవి తప్పుడు ప్రచారంలో భాగమని చెబుతూనే ఉన్నాయి. అయితే పాకిస్తాన్ తరచుగా ఐక్యరాజ్య సమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వంటి అంతర్జాతీయ వేదికలపైన కూడా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారత్ను విమర్శించడం పనిగా పెట్టుకుంది. ఇక ఈ చర్యలను భారత్ దౌత్యపరంగా ఎదుర్కొంటోంది కూడా. ఎక్కడైనా ఎప్పుడైనా కాశ్మీర్ విషయంలో భారత్ స్థానం చాలా స్థిరంగా ఉందని చెప్తోంది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైన భూభాగమని, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తూనే ఉంది. అలాగే భారత్ కశ్మీర్లో శాంతిని కాపాడడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడం, పాకిస్తాన్ స్పాన్సర్ చేసే ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడం అత్యవసరంగా భావిస్తోంది. దీనికి తగ్గట్టే చర్యలు కూడా తీసుకుంటోంది. ఇక జనరల్ మునీర్ సమర్థించిన 2 జాతుల సిద్ధాంతం అనేది భారత ఉపఖండంలో హిందువులు, ముస్లింలు 2 వేర్వేరు జాతులుగా ఉన్నారని చెప్పే ఓ వాదన. ఈ 2 జాతుల మతం, సంస్కృతి, ఆచారాలు, జీవన విధానం, రాజకీయ ఆకాంక్షలు పరస్పరం విభిన్నమని వాదించే ఓ రాజకీయ భావజాలం. అయితే ఈ సిద్ధాంతం 1947లో భారతదేశ విభజనకు, పాకిస్తాన్ సృష్టికి పునాదిగా నిలిచింది. అలాగే ఇది కాశ్మీర్ వివాదంతో కూడా ముడిపడి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఈ సిద్ధాంతాన్ని కాశ్మీర్ను తమ భాగంగా చేసుకోవడానికి ఆధారంగా ఉపయోగిస్తూనే ఉంటుంది. ఇక ఈ సిద్ధాంతం ఫలితంగానే హిందూ మెజార్టీతో భారతదేశం, ముస్లిం మెజార్టీతో పాకిస్తాన్లు ఏర్పడ్డాయి. కాగా విభజన సమయంలో జరిగిన హింస, వలసలు, సామాజిక ఉద్రిక్తతలు ఈ సిద్ధాంతంలోని సంక్లిష్టతను హైలైట్ చేశాయి. అయితే పాకిస్తాన్ ఈ 2 జాతుల సిద్ధాంతాన్ని కశ్మీర్ వివాదంలో తన వైఖరికి ఆధారంగా ఉపయోగిస్తూనే ఉంది. కాగా కాశ్మీర్ ముస్లిం మెజార్టీ జనాభా కలిగిన ప్రాంతమే అయినప్పటికీ 1947లో భారతదేశంలో విలీనమైంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ సిద్ధాంతం ఆధారంగా దానిని తమ భూభాగంలో భావిస్తోంది. పాకిస్తాన్ వాదనను భారత్ తిరస్కరిస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ భారతదేశ సార్వభౌమ భూభాగంలో అంతర్భాగమని, 2 జాతుల సిద్ధాంతం చారిత్రకంగా విభజనతో ముగిసిన అంశమని పేర్కొంటూనే ఉంది. భారత్ తన మల్టీ కల్చరల్, మల్టీ రిలీజియన్ సమాజంలో హిందువులు, ముస్లింలు, ఇతర మతాల ప్రజలు సమైక్యంగా జీవిస్తున్నారని వాదిస్తోంది. ఈ సిద్ధాంతం గతంలో హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీసిందని, విభజన సమయంలో హింస, వలసలకు కారణమైందని విమర్శకులు కూడా చెప్తున్నారు. అంతెందుకు, పాకిస్తాన్లోని ఈ సిద్ధాంతం ఏకైక ముస్లిం గుర్తింపును సృష్టించడంలో సవాళ్లను కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా 1971లో తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ విడిపోవడం దీనికి అతిపెద్ద ఉదాహరణగా ఉంది. అందుకే కొందరు విశ్లేషకులు ఈ సిద్ధాంతాన్ని కాలం చెల్లినదిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆధునిక దేశాలు మతం కంటే ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి పెడుతుంటాయి. ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా పాక్ పాత పాటే పాడడం దాని చాదస్తానికి ఓ నిదర్శనంగా ఉంది. మరి దీనిపై మీరేమంటారు? మునీర్ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? అసలు చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.